అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బి దివ్యశ్రీ, సీనియర్ కన్సల్టెంట్ ఏఆర్సీ ఫర్టిలిటీ సెంటర్ నెల్లూరు. అందరూ నా దగ్గరికి ఐవీఎఫ్ కోసం వచ్చినప్పుడు ఫస్ట్ అడిగే క్వశ్చన్, మేడం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయ్యాక నేను బెడ్ రెస్ట్లో ఉండాలా? నాకు అన్ని రోజులు బెడ్ రెస్ట్లో ఉండటం కుదరదు, లేకపోతే ఏనో కారణాల వల్ల మేము ఇక్కడే ఉండలేము, ఇలాంటి చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో నిజంగా ఐవీఎఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత బెడ్ రెస్ట్ అనేది అవసరం అనే క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఖచ్చితంగా నో అండి. ఐవీఎఫ్ తర్వాత 100% బెడ్ రెస్ట్ అని యూజువల్గా మోస్ట్ ఆఫ్ దెమ్ ఎవరు సజెస్ట్ చేయము. మీ రొటీన్ యాక్టివిటీస్ అన్నీ మీరు ఖచ్చితంగా నార్మల్గా చేసుకోవచ్చు, నార్మల్ రెగ్యులర్ డైట్ తీసుకోవచ్చు, స్ట్రెస్ ఫ్రీగా ఉండొచ్చు. సో యూజువల్గా పోస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఆఫ్టర్ 14 to 15 days మీ రిజల్ట్ వస్తుంది. అన్ని రోజులు కూడా మీరు రెగ్యులర్గా మీరు ముందు బిఫోర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఎటువంటివి అయితే నార్మల్ మీ రొటీన్ లైఫ్ గడుపుతున్నారో అటువంటి రొటీన్ లైఫ్ని గడపచ్చు. కంప్లీట్గా బెడ్కి రెస్ట్రిక్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు. ఓన్లీ థింగ్ అబ్డామినల్ ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యే పనులు చేయొద్దు అని చెప్తాము. అంతకు మించి దెర్ ఇస్ నో అదర్ రూల్ దట్ మీరు కంప్లీట్గా బెడ్ పైనే ఉండాలి అనేసి. సో మీరు హ్యాపీగా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ మీరు వెళ్ళాలి అండ్ మీరు వర్క్ చేసుకోవాలనుకున్నా, మీరు డ్యూటీస్కి వెళ్ళాలనుకున్నా కూడా హాయిగా మీరు వర్క్స్కి వెళ్ళచ్చు. థ్యాంక్ యూ.